తన్నులు తిన్న ప్రతి ఒక్కరు తమను తన్నినోడు ఎవడో తెలుసు. వాడు ఎదురుగుండా వికటాటహాసం చేస్తూ తిరుగుతున్నాడు. కడుపు రగిలిపోతా ఉంటది, వీడికి పించింగ్ అవుతా ఉంటది. రాగానే కేసులు ఎట్టాగు పెట్టరు, ఇట్లాంటి కేసులే ఉంటాయి, చిన్న చిన్న కేసులే తెలుసు కదా. కొట్టి అవతల పడేస్తారు కదా రేపు పొద్దున, దారుణం జరుగుతుంది కదా రేపు పొద్దున. ప్రమాదకరమైనటువంటి అడుగు ఇది. ఈ సంప్రదాయం రేపు నాయకులకి ఏం కాదండి, ఇప్పుడు జగన్కి ఏమన్నా అయిందా, రేపు బాబుకి ఏం కాదు, లోకేష్కి ఏం కాదు, చచ్చేది నాశనం అయ్యేది కింద ఉన్నోళ్ళు. ఒకళ్ళకొకళ్ళు అంటే ఇక్కడ ఇందులో దాడుల విషయంలో మనం అయితే ఎవరిని సమర్థించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఒకళ్ళ మించి ఒకళ్ళు 1:3 అన్నట్టుగా మీరు చెప్పినట్టు పట్టాభి గారి ఇంటి మీద దాడి అయితే జరిగింది అప్పుడు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఏ స్థాయి దాడి, కనీసం ఫర్నిచర్ కానీ లోపల ఏమి పనికి రాకుండా మొత్తం నానా విధ్వంసం చేసేసారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ, అంటే మీరు ఒకటి చేస్తే మేము అంతకు మించి చేస్తాం అన్నట్టుగా రేపొద్దున కూడా ఈ వీళ్ళు కూడా మేము కూడా అంతకు మించి అంటే ఇంక వెళ్ళిపోతుంది సార్ రాజకీయం. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు చేతులతో అవన్నీ ఇసిరేశారు, అక్కడికి రాడ్డు పట్టుకుపోవాలా, కర్రలు పట్టుకుపోవాలి, అదే అప్పుడు పెట్రోల్ బాంబులు పట్టుకుపోవాలి. ఇప్పుడు వీళ్ళు ఈ పట్టుకొచ్చారు. నేను అంటోంది అదే, నెక్స్ట్ ట్రిప్ నాటు బాంబులు పట్టుకెళ్తారా, సోడా బుడ్లు పట్టుకెళ్తారా అనేది అర్థం కావట్లా. అది అక్కడికి వెళ్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ రోడ్ల మీద ఇప్పుడు వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, వాళ్ళు ఇంట్లోంచి లాక్కొచ్చి